ఇవాల్టి కథ మాయా చాప. అనగనగా ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా తెలివైనవాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయడానికి ముందుండేవాడు. ఒకరోజు రాము కట్టెల కోసం అడవికి వెళ్తుండగా దారి పక్కన ఒక ముసలి అవ్వ స్పృహ తప్పి పడి ఉండటం చూశాడు. ఎండ తీవ్రతకు ఆమె నోరు ఎండిపోయి నీరసంతో అలమటిస్తుంది. అది చూసి రాము ఆలస్యం చేయకుండా తన వెంట తెచ్చుకున్న నీళ్లను ఆమెకు తాగించాడు. కాసేపటికి ఆమె కోలుకుంది. నిజానికి ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది ఒక వనదేవత. రాము మంచితనాన్ని పరీక్షించడానికి ఆమె అలా వచ్చింది. రాము నిస్వార్థానికి మెచ్చిన దేవత తన అసలు రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె తన దగ్గర ఉన్న పాత చాపను రాముకి ఇస్తూ ఇలా అంది: రాము, నీ దయగల మనసు నాకు నచ్చింది. అది సాదాసీద చాప కాదు, ఒక మాయా చాప. దీని మీద కూర్చొని నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళాలని కోరుకున్నా వెంటనే అది అక్కడకు చేరుస్తుంది. కానీ గుర్తుంచుకో, దీన్ని ఎప్పుడు ఇతరుల మేలు చేయడానికి వాడాలి తప్ప నీ స్వార్థం కోసం వాడకూడదు అని చెప్పింది. అలా చెప్పి వనదేవత మాయమైపోయింది. రాము ఆ చాపను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చాడు. కొన్ని రోజులకు ఆ దేశపు రాజకుమారి వింత జబ్బుతో బాధపడుతుంది. దేశంలోని వైద్యులంతా ప్రయత్నించారు, కానీ ఆమెకు నయం కాలేదు. చివరకు ఒక వృద్ధ వైద్యుడు వచ్చి, మహారాజా, హిమాలయ పర్వతాలపైన ఉన్న ఒక అపూర్వ మూలిక తెస్తేనే రాజకుమారి ప్రాణాలు దక్కుతాయి, కానీ అక్కడికి వెళ్ళి రావడం సాధారణ మనుషులకు అసాధ్యం అని చెప్పాడు. రాజు వెంటనే చాటింపు వేయించాడు. ఎవరైతే ఆ మూలికను తెచ్చి నా కూతురి ప్రాణాలు కాపాడుతారో వారికి నా రాజ్యంలో సగభాగం ఇస్తాను అని చెప్తాడు. చాలామంది ప్రయత్నించి వెనక్కి వెళ్ళిపోయారు. రాము ఈ విషయం తెలుసుకొని తన మాయా చాపను బయటకు తీశాడు. మనసులో హిమాలయను తలుచుకోగానే ఆ చాప గాలిలో ఎగురుతూ క్షణాల్లో అతడిని మంచు పర్వతాల దగ్గరకు చేర్చింది. అక్కడ వెతికి ఆ అరుదైన మూలికను సేకరించాడు. మళ్ళీ చాపపై కూర్చొని నేరుగా రాజభవనం ముందు దిగాడు. రాము తెచ్చిన మూలికతో వైద్యులు మందు తయారు చేసి ఇచ్చారు. అది తాగిన కొద్దిసేపటికి రాజకుమారి కోలుకుంది. రాజు చాలా సంతోషించాడు. రాజు ఇచ్చిన మాట ప్రకారం, రాము, నువ్వు నా కూతురు ప్రాణాలు కాపాడావు. ఈ రోజు నుండి ఈ రాజ్యంలో సగభాగం నీదే, తీసుకో అని అన్నాడు. కానీ రాము వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు: మహారాజా, నాకు రాజ్యాలు ఏమీ వద్దు. ఒక పేదవాడిగా ప్రజల కష్టాలు నాకు తెలుసు. మీ రాజ్యంలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా నేను అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేసే అవకాశం ఇస్తే చాలు అని చెప్పాడు. రాము మాటలకు రాజు ఆశ్చర్యపోయి అతడిని తన ప్రధానమంత్రిగా నియమించాడు. అప్పటి నుండి రాము ఆ మాయా చాపపై ప్రయాణిస్తూ ఎక్కడ ఏం జరిగినా అక్కడికి చేరుకొని ప్రజలను ఆదుకునేవాడు. రాజ్యమంతా రాముని ఒక దైవంలా పూజించేవారు. నీతి: పరోపకారం చేసే మనసు ఉంటే దైవం ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తుంది.